జ్యుడిషియరీ అంటే ఏంటంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటారా, నిర్ణయాలు అంటారా, తీర్పులు అంటారా? చాలా ఉన్నాయి. ఉదాహరణకు రిక్రూట్మెంట్ తీసుకుందాము. ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ కావాలని చెప్పని చాలా కాలం నుంచి రాజ్యాంగంలో పెట్టారు. రాజ్యాంగంలో ఐఏఎస్, ఐపీఎస్, ఫారెస్ట్ సర్వీస్తో పెట్టడంతో పాటు పార్లమెంట్లో కనుక రాజ్యసభ తీర్మానించి, రాజ్యసభ రాష్ట్రాల విషయం కాబట్టి రాజ్యసభ కాకున్నది, తీర్మానించినట్లయితే ఇంకా ఇతర ఆల్ ఇండియా సర్వీసులు ఏర్పాటు చేయవచ్చును ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్తో సహా అని ప్రత్యేకంగా ప్రస్తావన తీసుకొచ్చారు. అది వచ్చినట్టయితే ఏమవుతుంది, జ్యుడిషియరీలో ఈవేళ ఒక మంచి లాయర్కి కోట్ల రూపాయల సంపాదన, న్యాయమూర్తికి సంపాదన ఉండదు, ఉద్యోగంలో ఆ మజా ఉండదు, దేశం మీద ప్రేమతో చేయాలి. సమర్థనలు ఎప్పుడు ఆకర్షించగలం? మీరు డబ్బులు కోట్ల రూపాయలు ఇవ్వలేరు. ప్రభుత్వంలో ఏ ఉద్యోగానికి ప్రధానమంత్రికి ఇవ్వలేరు, కలెక్టర్కి ఇవ్వలేరు, న్యాయమూర్తికి ఇవ్వలేరు. ఉన్నంతలో గౌరవప్రదంగా చేయొచ్చు. కానీ మన దేశంలో మనం ఉన్న పరిస్థితులు అంటే ఆల్ ఇండియా సర్వీస్ అంటే బోడంత గ్లామర్ ఉండదు. ఐఏఎస్ అన్నా, ఐపీఎస్ అన్నా ఎంతమంది ఎంత పోటీ పడుతున్నారు, ప్రాణాలు పెడుతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే సమర్థులు ఆ సర్వీస్ అంటే ఉన్న గౌరవం వల్ల, గ్లామర్ వల్ల ప్రభుత్వంలో ప్రవేశించే అవకాశం, న్యాయ వ్యవస్థలో ప్రవేశించే అవకాశం. కాబట్టి ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ కావాలి. ఇన్నేళ్ల నుంచి నలుగుతోంది కానీ జరగట్లేదు. రెండోది, న్యాయ వ్యవస్థ పద్ధతులు, న్యాయాన్ని అందించే పద్ధతులు పరమ దారుణంగా ఉన్నాయి. అసలు ప్రపంచంలో ఎక్కడ ఇన్ని అడ్జస్ట్మెంట్లు ఉండవు. కొన్ని కేసుల్లో 30 అడ్జస్ట్మెంట్లు, 50 అడ్జస్ట్మెంట్లు. అంటే దాటవేత ధోరణి అంటారా, అది కాలయాపన అంటారా? మరి అసలు కోర్టుకి వెళ్తే జీవితకాలంలో తీర్పు వస్తున్న నమ్మకం లేకపోతే ప్రజలు మీ దగ్గరికి ఎందుకు వస్తారు? ఉదాహరణకి ప్రపంచంలో మరే దేశంలోనూ క్రిమినల్ కేసులు 2 రెట్లు అంటాం, సివిల్ కేసులు సగం అంటాం ఎక్కడ ఉండదు, భారతదేశంలో మాత్రమే. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో లావాదేవీలు పెరిగితే ఆర్థిక లావాదేవీలు, కాబట్టి సివిల్ దావాలు పెరగాలి. ఇప్పుడు కూడా మన దేశంలో సివిల్ దావాలు పెరగట్లా. క్రిమినల్ కేసులు మనకే పెద్ద, మన భయంకరంగా నేరస్తులు ఉన్న సమాజం కాదు, నేరాలు తక్కువ ఉన్న సమాజం. అయినా కూడా ప్రతి క్రిమినల్ కేసు రికార్డ్ అవుతుంది కాబట్టి క్రిమినల్ కేసులు చాలా ఎక్కువ, సివిల్ కేసులు తక్కువ. అంటే ఏమిటి? ప్రజలు కోర్టులకు వెళ్ళడం మానేశారు. ఒక సామెత ఉన్నది మనకి, పొరపాటున సివిల్ కోర్టులో మీరు దావాలో భాగస్వామి అయినట్టయితే, మీ జీవితకాలంలో తీర్పు వచ్చినట్టయితే, మీ అదృష్టం కొద్ది, అదృష్టం వల్ల జీవితకాలంలో తీర్పు రావాలంటే, కోర్టులో ఓడిపోయిన వాడు కోర్టు ముంగట కూర్చొని నడుస్తాడు, గెలిచిన వాడు ఇంటికి వచ్చి బౌరమంటాడు. కాలయాపన, డబ్బులు ఖర్చు, ఇద్దరికి ఏడిపోయి తగ్గేది. ఇది వాస్తవం. ఈవేళ మీ ఫ్రెండ్, నా ఫ్రెండ్ మన దగ్గరకు వచ్చినట్టయితే, ఏమంటే నాకేదో వివాదం ఉన్నది, ఆయన నాకు దగ్గర డబ్బులు తీసుకున్నాడు, తిరిగి ఇవ్వటం లేదు, కోర్టుకి వెళ్ళాలని ఎందుకు అనవసరంగాను, డబ్బులన్నీ తగలేసుకుంటే టైం పోతుంది, మనశ్శాంతి ఉండదు. ఎవరితో పెద్ద మనుషులతో కూర్చొని 10 లక్షలు ఇవ్వకపోతే 5 లక్షలు తీసుకో, క్లోజ్ చేసి. ఆర్బిట్రేషన్ ఒక సిస్టమ్ మాట్లాడుతున్నారు కదా సార్. ఇప్పుడు మన దేశంలో మాట్లాడడం విషయంలో మనం అంత అద్భుతం. ఏ రంగంలో అయినా సరే అబ్బో దశాబ్దాల తరపున మాట్లాడుతాం. ఉదాహరణకి ఇది సందర్భం కాకపోయినా చెప్తాను, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటాం మనం. ఎస్ఈజెడ్ ఎప్పుడో వచ్చినాయి, 1970ల దశకంలో వచ్చినాయి. చైనా మన చూసి 1980ల దశకంలో, 90ల దశకంలో మొదలెట్టింది. చైనా చరిత్రను మార్చేసింది, ప్రపంచాన్ని శాసిస్తోంది. మనం ఇంకా మాట్లాడుతున్నాం, ఇంకా మాట్లాడుతున్నాం. కాబట్టి మాట్లాడడం చేస్తే పని జరిగినట్టు కాదు, అది అమలు కావాలి. ఒకచోట కాదు, దేశమంతా అమలు కావాలి, సమర్థంగా అమలు కావాలి, వేగంగా అమలు కావాలి. మీరన్న వాతావరణంలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాలకులు, అలాగే బ్యూరోక్రాట్స్, జ్యుడిషియరీ, ఈ 3 వ్యవస్థల్లో కెపాసిటీ అలాగే మెరిట్తో పాటు క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ కదా. క్యారెక్టర్ ఎలాగో అవసరం శర్మ గారు, కానీ మీరు ఉపన్యాసాలు ఇస్తే క్యారెక్టర్ రాదు కదా. అది ఇప్పుడు మన జరుగుతున్న మన ఏంది, అందుకే కదా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన సమాజంలో అన్ని సమాజాలలాగానే అద్భుతమైన వాళ్ళు ఈవేళ ఉన్నారు. రాజకీయంలో ఉన్నారు, పరిపాలన యంత్రాంగంలో ఉన్నారు, న్యాయమూర్తులు ఉన్నారు, అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. ఏ రకంగానూ కూడా ఉన్నత ప్రమాణాలు గల వాళ్ళు, అత్యున్నతమైనటువంటి శీలం ఉన్నవాళ్ళు, చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్నవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. దాని అసలు మీకు అనుమానం అక్కర్లా. గుమస్తాల దగ్గర నుంచి ప్రధాన కార్యదర్శి దాకా, పంచాయతీ సభ్యుడి దగ్గర నుంచి పార్లమెంట్ సభ్యుడి దాకా, కింది స్థాయిలో ఉన్న మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దాకా అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. కానీ సమస్య ఏంటంటే, అద్భుతమైన వాళ్ళు ఇప్పుడు ప్రతి సమాజంలో కొంతమంది ఉంటారు, తక్కువ ఉంటుంది. అది ఇప్పుడు ఏ సమాజంలోనే అంతే. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏంటంటే, సమర్థుడు, నిజాయితీపరుడు కనుక మనం పోషించుకొని వాళ్ళని పెంచితే, అసమర్థుడు, అవినీతిపరుడిని కనుక దించితే, శిక్ష పడితే మిగతా సమాజం మొత్తం మంచి మార్గాన్ని నడుస్తుంది. అంటే ఇక్కడ ప్రజలకు బాధ్యత లేదంటారా, ఓటర్కి? మీరు నేను కూడా ప్రజలమే కదా.
చెప్పండి ఇవాళ పరిస్థితులు ఎంతకంటే అద్భుతంగా మీరు ఓటు ఏమేస్తారు నాకు చెప్పండి ఒకసారి. రావట్లేదు కదా క్యాండిడేటే ముందు ఎంపిక రావట్లేదు. చూసారా ఒకదాని నుంచి ఒకటి వస్తుంది. అంటే మనకు కాబట్టి ఇప్పుడు ప్రజల తప్పు వల్ల దేశం ఎట్లా ఉంది అనడం కంటే పొరపాటు వాదన అన్నాను. కొంచెం పరిశ్రమ పదాలు వాడాలన్నది కానీ వాడను. అంతకంటే పొరపాటు వాదన ఇంకోట్లేదు. ఒకటి అది వాస్తవం కాదు. ఈ దేశంలో ప్రజలు మాకు ప్రజాస్వామ్యం కావాలి అని చెప్పని ఘోషించాల, ఉద్యమాలు చేయాల. మహాత్మా గాంధీ మరొకరు వచ్చి ఇంక్విలాబ్ అంటే జిందాబాద్ అన్నారు, స్వతంత్రం అంటే కావాలి అన్నారు, నమ్మారు వారందరినీ. అంటే నాయకత్వం వాళ్ళు ఏం చెప్తే అది ఒప్పుకున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఓకే అన్నారు. ప్రజాస్వామ్యం వద్దు గాంధీ గారిని రాజవుతానంటే ఓకేనే ఉండేవాళ్ళు. కాబట్టి ప్రజల తప్పవుతుంది. వ్యవస్థ ఎవరైతే కోరారో, ఎవరు ప్రతిపాదించారో, ఎవరు ప్రజలను నొప్పించారో వాళ్ళ వ్యవస్థ పనిచేసే ఏర్పాట్లు చేసే బాధ్యత ఎవరిది? వ్యవస్థ నిర్మాణం చేసేవాళ్ళది. సామాన్య ప్రజలకు ప్రజాస్వామ్యము గోంగూర ఏమర్థమవుతుంది? ఆ ప్రజాస్వామ్యం నడిచేట్టుగా ఏర్పాటు చేయాల్సిన ఉదాహరణకు స్థానిక ప్రభుత్వాలు. మీ ఊళ్ళో మీ కళ్ళెదురుగా మీకు అర్థమయ్యే రీతిలో పన్నుల డబ్బు ఖర్చు కాకపోతే, ఆ మనిషి ఓటేస్తే నాకు ఏం జరిగిందో నాకు అర్థం కాకపోతే ఓటుకి ఏమైనా విలువ ఉంటుందా? ఓటుకి వెల ఉంటుంది. ఆ వెల ఉంది వేళ డబ్బులు కోటి అమ్ముడు పోతుంది. ఎందుకని స్థానిక ప్రభుత్వాలు లేకుండా ప్రపంచంలో ఎక్కడ లేనంత కేంద్రీకరించిన ప్రజాస్వామ్యాన్ని మీరు పెట్టారు. కాబట్టి ప్రజలు కాదే పెట్టింది, మీరు పెట్టారు. ఒకప్పుడు వికేంద్రీకరించిన ప్రజాస్వామ్యం కొన్ని రాష్ట్రాలు ఉండేది, మన రాష్ట్రంతో సహా. దాన్ని నాశనం చేసింది మీరు. ప్రజలు నాశనం చేశారా? ఎవరు నాశనం చేశారు? కాబట్టి ప్రజలకు అర్థం కాని వ్యవస్థను పెట్టడం మన తప్పు. ప్రజాస్వామ్యం సంక్లిష్టమైన ప్రక్రియ. ప్రజలకు అర్థమయ్యే రీతిలో దాన్ని ఏర్పాటు చేసి ప్రజలు తొందరగా నేర్చుకుని ఏర్పాటు చేయకపోవడం నాయకత్వం బాధ్యత. రెండోది, వాదన కోసం అంగీకరిద్దాం. ప్రజలు పనికిరారు అందాం, నేను ఒప్పుకోను, తప్పది. వాదన కోసం అందాం. పరిష్కారం ఏంటి? వీళ్ళందరినీ బంగాళాఖాతంలో తీసి అమెరికా నుంచి ప్రజలు తీసుకొస్తారా మీరు? రక్త మార్పిడిలాగా ప్రజల మార్పిడి చేస్తారా? ఏం మాట్లాడుతున్నాం మనం? ప్రపంచంలో ఎక్కడ ఈ ఉడ్డోరు మందా? కాబట్టి ప్రజలు తప్పు, ప్రజల విలువలు పోయినాయి, ప్రజలు చెడిపోయారు. చాలామంది దురుద్దేశంతో అంటారు, పెద్ద ఆలోచన లేకుండా ఏదో నిస్ప్రయోగత అంటారు. కానీ ఇది ఆలోచనతో ఉన్న మాట కాదు, విద్యుత్తుతో కూడిన మాట కాదు, తర్కబద్ధమైన మాట కాదు, పరిష్కారం వైపుకి వెళ్ళే మాట కాదు, నిస్పృహ చూపెట్టే మాట. అంటే వ్యవస్థను నిర్మాణం చేసే వాళ్ళే వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ చేతిలో. ఖచ్చితంగా. మీరు బ్యూరోక్రాట్గా చేశారు, తర్వాత పార్టీ పెట్టారు, పొలిటీషియన్ అయ్యారు. పార్టీ పెడితే పొలిటీషియన్ కదా ఆటోమేటిక్గా అనాలి మిమ్మల్ని. అంటే మీరు ఎందుకు ఎందుకు అలా అనవసరం? పొలిటీషియన్ అంటే బూత్ మాట అయిపోయింది మనకి. నిజమైన రాజకీయం పవిత్ర వ్యాసంగం. కాబట్టి నిజంగా పొలిటికల్ లైఫ్లో ఉంటే నిజమైన రాజకీయం చేస్తే పవిత్రమైంది, గర్వపడాలి, సిగ్గుపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీరు ఆ బ్యూరోక్రసీలో ఎక్కువ స్వేచ్ఛగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారా, తృప్తిగా ఉన్నారా? మీరు పొలిటీషియన్ పాత్రలో ఉన్నారా? రెండు చూశారు కదా. ఎలా చూస్తే మీకు సబ్ ఇన్స్పెక్టర్ని మించిన ఉద్యోగం ఇంకోట్లేదు. ఎందుకంటే రోజు వస్తారు ప్రజలు, మీకు కనుక మనసు న్యాయం చేయాలని కోరుకున్నట్టయితే, చిత్తశుద్ధి, నిజాయితీ, సామర్థ్యం ఉన్నట్టయితే అక్కడక్కడ మంచి చోటు చేసేస్తారు. ఒక కింది స్థాయిలో తహసీల్దార్కి ఉన్న సౌలభ్యం ఎక్కడ ఉండదు. లేకపోతే డాక్టర్ ప్రాణాలను సేవ్ చేస్తే, రక్షిస్తే ఉండే తృప్తి ఎక్కడ ఉండదు. అలా కాదు కదా. అందరూ డాక్టర్లు అవుతాము, అందరూ సబ్ ఇన్స్పెక్టర్లు అవుతాము, అందరం అక్కడ తహసీల్దారులు అవుతాము, నిజాయితీగా పనిచేస్తాము అనుకుంటే ఈ వ్యవస్థ నిర్మాణం ఎట్లాగా, విధానాల రూపకల్పన ఎట్లాగా, దేశం నడిచేది ఎట్లా? కాబట్టి మీరు బ్యూరోక్రాట్గానే హ్యాపీగా ఉన్నారంటారా? అదేని కాదు, అట్లయితే డాక్టర్కి ఇంకా హ్యాపీగా ఉండేవాడిని. అంటే అది అవ్వలేదు కానీ తర్వాత నేను చెప్పేది అలా ఆలోచించకూడదు. నేను ఎప్పుడు అంచనా వేసేది ఏంటంటే, నాకున్నటువంటి సామర్థ్యము, నా సంకల్పము, నా కష్టము, దీంతో అతి ఎక్కువ మేలు ఎట్లా చేయవచ్చు. ఎక్కడ చేశారు మీరు? ఖచ్చితంగా మీరు ప్రజాజీవనంలో, రాజకీయంలో కానీ, లేకపోతే విధానాల రూపకల్పనలో కానీ, విధానాలని మీరు మార్చడంలో చేసే ప్రక్రియలో నుంచి మార్పు మీరు పొరపాటును కూడా మిగతా స్థాయిలో చేయలేరు. కాకపోతే ఇది కనిపిస్తుంది. ఒక రోగికి మీరు సేవ చేసి, నేను ఒకసారి ప్రాణం పోతున్న రోగికి వెంటనే నా వార్డు కూడా కాదు, నా పేషెంట్ కాదు. మామూలుగా మన సంప్రదాయం ఏంటంటే, నా వార్డు కాకపోతే, నా పేషెంట్ కాకపోతే ముట్టుకోం. ఒక నర్సు, నేను మధ్యాహ్నం 2:30కి లంచ్కి వెళుతుండగా చాలా ఆందోళనతో వచ్చి, డాక్టర్ గారు పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్పంటే కొంచెం ఒక క్షణం సందేహించాను. నా వార్డు కాదు, నేను సంస్కారం కాదు, ఇంకో పేషెంట్ని టచ్ చేయడానికి, కానీ ప్రాణం పోతుందంటే వదలలేకపోయాను. వెళ్ళి నా అదృష్టం కొద్దీ గ్యారంటీగా పోయే ప్రాణాలు కాపాడగలిగాను. అది హైపోగ్లైసెమిక్ కోమా, అది బ్లడ్లో గ్లూకోజ్ తగ్గిపోవడం జరుగుతుంది కోమా. అది సరిగ్గా డయాగ్నోస్ చేసి అప్పటికప్పుడు వెంటనే ఆయనకి హైపోటానిక్ గ్లూకోజ్ ఇవ్వగానే సినిమాల్లో చూసినట్టుగా చనిపోతున్నవాడు లేచి కూర్చున్నాడు. అక్కడంతా చుట్టూ వాళ్ళు చప్పట్లు కొట్టారు. మొత్తం అరగంట సేపు చూస్తున్నారు, పావు గంట సేపు ఎంత చూస్తున్నారు జరిగిందో. ఆ థ్రిల్లు ప్రపంచంలో ఇదేమో రాదు. కానీ